అత్తని ఎలా బోల్తా కొట్టించాలో ఇప్పుడు ఐడియా వచ్చింది. అత్త అందాన్ని పొడి బురుడి కొట్టిస్తా, సంపుతో సరసాలాడుతా. ఒరే రూతరు, నీ బ్రెయిన్ రా. సరి, నీ బ్రెయిన్ రా. రాత్రి తిన్న పీతలు మొత్తం బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతున్నాయి. ఈ పీత బ్రెయిన్తో వచ్చిన ఐడియాని వెంటనే అమలుపరుస్తా. అత్త, ఐఎమ్ కమింగ్. ఆహా, సరిగ్గా మన స్కీమ్ కి తగ్గట్టుగా అర్థం చూసుకుంటూ మురిసిపోతుంది. ఇప్పుడు కొడతాగా. సంపు డార్లింగ్, వెనక నుంచి చూస్తుంటే మల్లె తీగల ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? కాబోయే అల్లుడు గారు, వాట్ ఇస్ దిస్? అయ్యయ్యో, అప్సరం అత్తగారు, నన్ను క్షమించండి అత్తగారు. మీరు అనుకోలేదు, సంపు అనుకున్నాను. అత్తగారేంటి అత్తగారు? అదే అత్తగారు, క్షమించండి అత్తగారు, కాబోయే అత్తగారు. సంపు అనుకుని పిచ్చివాగుడు వాగేశాను. అయినా తప్పు నాది కాదు, మీది. నా తప్పేంటి? అవును, మీకు మీ అమ్మాయికి అసలు ఏమాత్రం తేడా లేకపోవడమే. మీరేమన్నా తల్లిలా కనబడుతున్నారా? సంపు మీరు ఇద్దరు కోల పిల్లల్లా ఉన్నారు. కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. నిజం చెప్పాలంటే సంపు కంటే మీరే చిన్నగా కనబడుతున్నారు. ఊరుకోండి అల్లుడు గారు, మరీ నేను అంత యంగగా కనిపిస్తున్నానా? మీకేం తెలుసండి మీ సంగతి? బయట ఒకటే టాకు. చిన్న రిక్వెస్ట్ అత్తగారు. ఏమిటి? మీరు బయటకు వచ్చేటప్పుడు తలకి కాస్త తెల్ల రంగు వేసుకోరు? నేను తెల్ల రంగు వేసుకోవడం ఏంటి? నా జుట్టు అసలే తెల్లబడకపోతేను. అదే మరి, మీరు నిత్య యవ్వనంతో జుట్టు కూడా మెరవకుండా అలాగే ఉన్నారు. బయటేమో జనాలు మీ అందం గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటే నాకు ఇబ్బందిగా ఉంది. అంటే ఒక రకంగా గర్వకారణమే అనుకోండి. మా అత్తగారు ఇంత అందంగా ఉన్నారంటే నా భార్య మీ వయసుకు వచ్చేసరికి ఇంతే అందంగా ఉంటుంది కదా. అవునల్లుడు గారు, జీన్స్ ప్రభావం. మా అమ్మగారు కూడా ఇలాగే యంగగా ఉండేవారు. ఓ అవునా, మంచి జీన్స్ అత్తగారు. ఆ జీన్స్ ఏమైనా ఉంటే ఎవరు, నేను కూడా వేసుకుంటాను. పొండల్లుడు గారు, జీన్స్ అంటే వేసుకునే జీన్స్ కాదు, బాడీలో జీన్స్. ఓ జీన్సా? నేను ఇంకా తొడుక్కునే జీన్స్ అనుకున్నాను. మీరు భలే సరదాగా మాట్లాడతారు అల్లుడు గారు. అత్తగారు, నేను సరదాగా మాట్లాడినా సీరియస్గా ఒక విషయం చెప్తాను. దయచేసి మీరు నార్త్ ఇండియా వైపు మాత్రం వెళ్ళకండి. అదేంటి అల్లుడు గారు? అవును, అటు వెళ్ళారంటే బాలీవుడ్ వాళ్ళు చూసారనుకోండి, యంగ్ మదర్ని హిందీ సినిమాల్లో పెట్టేసుకుంటారు. మరి నాకు అత్తగారు ఎలాగా? చిప్పొండి, నేను సినిమాలకి పనికొస్తానా? పైగా హిందీ సినిమాల్లో. అయ్యయ్యో, మీకు విషయం తెలియదు అత్తగారు. అసలు మీరు ఇప్పుడు పేరు మార్చుకుని మన తెలుగులో ట్రై చేస్తూ బాంబే నుంచి వచ్చారని చెప్తే నమ్మేస్తారు. యంగ్ మదర్ వేషాలు. మామూలుగా పర్లేదుగా అత్త. అత్తగారు, మీ చెల్లెలేది? అల్లుడు గారు, చెల్లెలు కాదు, కూతురు. ఓ అవును కదూ, చూసారా, వరుసలు తెలిసిన వాణ్ణి నేనే మర్చిపోతున్నాను. మీ కూతురేది అత్తగారు? పిలుస్తాను. అమ్మాయి సాంప్రదాయని.
ఇదిగో మీ ఆయన వచ్చారు. అదేంటి? కాబోయే ఆయన కదా. పర్లేదు, కాబోయే ఆయన అయితే మాత్రం మీ ఆయన కాదా ఏంటి? మీ ఆయన వచ్చారు, బయలుదేరు మరి. అత్తగారు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు 2 విషయాలు మర్చిపోకండి. ఏంటి అల్లుడు గారు? ఒకటి, మామగారితో కలిసి వెళ్ళకండి. ఆయనేమో ఏజుడ్ లాగాను, మీరు ఆయన కూతురులాగాను ఉంటారు. బాగోదు. ఇంకో విషయం ఏంటంటే, గొడుగేసుకుని వెళ్ళండి. ఎండకి అందం కందిపోతుంది. అలాగే అల్లుడు గారు. కమాన్ కమాన్. బాయ్ అత్తగారు. బాయ్. ఏమిటో దేవుడు ఇంత అంతం ఇచ్చేశాడు నాకు. సిగ్గేస్తుంది బాబోయ్. అమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేనన్నా. అలాగే సాయంకాలం వచ్చేటప్పుడు మధుని ఇంటికి తీసుకురా. మధునా? అవును, మధు ఈ ఇంటి పెద్ద కోడలు. సుధీర్ పెళ్లి గురించి తనతో ఓసారి చెప్పి డిస్కస్ చేయాలి కదా. పెద్ద కోడలికి తెలియకుండా ఇంట్లో శుభకార్యం గురించి నిర్ణయాలు తీసుకుంటే బాగోదు. తను హర్ట్ అవ్వచ్చు. ఆవిడ హర్ట్ అవడానికే ఉంది. ఇది మన సుధీర్ పెళ్లి. తల్లిదండ్రులుగా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇంటి పెద్దలు చూసుకోవాలి. అన్నదమ్ములు మాట్లాడుకుని సరే అనుకుంటే చేసేయడమే. ఇందులో ఆవిడగారు ఆమోదం గాని ఇష్టాలతో పనే ఉంది. అమ్మా, నువ్వు ఊరుకో. ఇంత వయసొచ్చినా నీకు కొన్ని విషయాలు తెలియవు. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో. నువ్వు మధుని ఇంటికి తీసుకురా నాన్నా. ఏముందమ్మా, నువ్వే ఫోన్ చేసి మాట్లాడితే సరిపోద్ది కదా. ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడడం ఏం బాగుంటుంది. పైగా అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు ఇంటికి రాలేదు. నాకు తనను చూడాలనుంది. ఓసారి ఇంటికి రమ్మని చెప్పు. లేదమ్మా, తనకి ఆఫీసు, ఆ ఇంట్లో గొడవలు, వీటితోనే సరిపోద్ది. తనకి రావడానికి వీలవుతుందో లేదో నువ్వు ఫోన్ చేసి మాట్లాడేస్తే బెటర్. నందు, నాకొక నిజం చెప్పు. ఏంటమ్మా? నువ్వెందుకు మధుని తీసుకురమ్మంటే ఇబ్బంది ఫీల్ అవుతున్నావు? ఆ, ఆ. అదేం లేదమ్మా, ఇబ్బంది ఏముంది? నథింగ్. తనకి ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నా. లేదు, మధు విషయం నీతో డిస్కస్ చేసినప్పుడల్లా తెలియని ఇబ్బంది ఫీల్ అవుతున్నావు. నీకు తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? చిచి, ఎందుకలా అనుకుంటున్నావమ్మా? మేం బానే ఉన్నాం. అలాంటివేం మనసులో పెట్టుకోకు. ఏ ప్రాబ్లం లేకపోతే సంతోషమే. ఈవినింగ్ తప్పకుండా మధుని ఇంటికి తీసుకురా. ఆ, అలాగే అమ్మా. నీకేమైనా మతిపోయిందా? ఈ కొన్ని రోజులు దాని మొహం చూడకుండా ఇంట్లో కాస్త ప్రశాంతంగా ఉన్నా. మళ్ళీ దాన్ని పిలుస్తావా ఇంటికి? వెళ్ళిన దాన్ని పర్మనెంట్గా రాకుండా ఎలా చేయడమా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు దాన్ని పిలిచి పేనుకు పెత్తనం ఇచ్చినట్టు పెళ్లి గురించి దాంతో మాట్లాడాలి అంటావా? అయినా దాని పెత్తనమేంటి ఇక్కడ? అమ్మా, నీకు బుర్రుండే మాట్లాడుతున్నావా? ఈ పెళ్లి గురించి నేను దాంతో చెప్పేదేంటి, చేసేదేంటి? ఇది నా కొడుకు పెళ్లి. నేను దాన్ని ఇక్కడికి రమ్మడానికి వేరే కారణం ఉంది. ఏంటి? నిన్న రాత్రి ఫోన్ చేసిన దగ్గర నుంచి నా అనుమానం ఇంకా బలపడిపోయింది. వాడి ఫోన్ కూడా తీయని మధు నా ఫోన్ తీసింది. తర్వాత ఫోన్లో మాట్లాడేటప్పుడు నానా తంటాలు పడి ఇద్దరూ ఏదో మేనేజ్ చేశారు. వీడితో ఏదో దానికి పెద్ద గొడవే అయినట్టుంది. అందుకే మధు వెళ్ళిన దగ్గర నుంచి నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంటి వైపు అసలు రావడం లేదు. విషయం ఏంటో తెలుసుకుంటే వాళ్ళని పర్మనెంట్గా దూరం చేయడానికి వాళ్ళ అక్కకి తన భర్తకి విడాకులు అప్లై చేసుకున్నట్టు
వీళ్ళిద్దరి విడాకులకి ఏర్పాటు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుందేమో చూస్తున్నా. అది రాని. ఓ అదే నీ ఆలోచన? కాని మనకు కావాల్సింది కూడా అదే. అమ్మేమో ఖచ్చితంగా సాయంకాలం తన్ని తీసుకురమ్మంటుంది. ఆవిడగారేమో ఆవేశంలో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వదు. అక్కడికి వెళ్ళి ఈవిడగారి యాటిట్యూడ్తో పోరాటం కంటే ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడటం బెటర్. ఈవిడగారు నా నెంబర్ని బ్లాక్ చేసిందో అన్బ్లాక్ చేసిందో. ఈయన గారు పొద్దునే మొదలెట్టారేంటి? ఈవిడగారు ఏ సమయంలో బ్లాక్ చేస్తుందో ఏ సమయంలో అన్బ్లాక్ చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు రింగ్ అవుతుంది కానీ తీయదు, లేకపోతే కట్ చేస్తుంది. మామూలు డ్రామాలు చేయదు. చెప్పానుగా తీయదు అంత త్వరగా. వదులుతానా? ఎందుకు ఒక్కసారి ఫోన్ తీయకపోతే మళ్ళీ మళ్ళీ చేసి టార్చర్ పెట్టడం? కాల్ కట్ చేస్తుందా? పొద్దున్నే ఈవిడి గారితో రొమాంటిక్ కబుర్లు చెప్పడానికి ఫోన్ చేశాను అనుకుంటుందేమో. అంత లేదు. ఇక్కడెవరు విరహంతో ఊగిపోతూ రొమాంటిక్ కబుర్లు చెప్పడానికో ముద్దు ముచ్చట్లాడ్డానికో ఫోన్ చేయట్లేదు. నందు ఇక్కడ ఆ మాత్రం రోషం పౌరుషం మాకు ఉంటాయి. అవతలి వాళ్ళు చెప్పేది వినిపించుకోవడానికి కాస్త తయారుగా ఉండాలి. వేరే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఫోన్ తీయండి. ఈయన గారేదో పెద్ద నీతి నిజాయితీ ఉన్న మనిషిలాగాను, తానేదో సరిగ్గా ఉంటే నేనేదో అన్యాయం చేసినట్టు రోషం వేరే పొడుచుకొస్తుంది. అసలు దీనికి రిప్లై కూడా ఇవ్వకూడదు. బా ఏంటి టార్చర్? పొగరు. వాయిస్ మెసేజ్ చూసి కూడా మళ్ళీ ఫోన్ కట్ చేస్తుంది. రాని ఆఫీస్లో చెప్తాను ఇవిడి సంగతి. ఏంట్రా అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయావు? ఉన్నావా పోయావా? ఉన్నాన్రా, అంతా చూస్తూనే ఉన్నాను. ఓ ఉన్నావా? మమ్మల్ని ఇలా చూసి తట్టుకోలేకపోయావనుకున్నా. అయినా చిలక గోరింకల్లా మేమొస్తుంటే ఆ దిష్టికల్లేసుకుని అలా చూస్తావేంట్రా? ఆ? నావి దిష్టికళ్ళ? సారీరా, నీవి దిష్టికళ్ళు కాదు, పుష్టికళ్ళు. రేయ్ రోతా, రాత్రి ఏం తాగి తెచ్చావురా? ఇంకా కంపు కొడుతుంది. సేమ్ బ్రాండే. బ్రాండ్ మార్చరా, కంపుతో చేస్తున్నా. దూరం జరగా. రేయ్, నేను దూరంగా జరగడం కాదురా, మీ ఇద్దరిని దూరం చేస్తా. అసలు సంజయ్ గారు ఏం చెప్పారు, మీరేం చేస్తున్నారు? సంపు,
యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. మమ్మీ మాటే కాదంటావా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. ఐ విల్ కాల్ ది మమ్మీ. ఆ చెయ్యరా. ఆ ఒక్క నిమిషం ఆగరా. ఆ ఒక్క నిమిషం మా ఇద్దరి ఫోటో కూడా తీసి ఆ ఫోటో కూడా పంపించు మా అత్తగారికి. ఎరా అంత ధైర్యం వచ్చేసిందా నీకు? తీసుకోరా. తీసుకోవడం కాదురా, ఇప్పుడే ఆవిడ్ని లైన్లోకి తీసుకుంటా. చెప్తా నీ సంగతి. కాల్ చేస్తా ఉండు. స్పీకర్లో పెట్టి నీ సంగతి చెప్తా. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే, నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే. హలో కోటి అన్నయ్య చెప్పండి. ఏంటి అన్నయ్య? ఆ ఇన్ని రోజులు మీరు పెద్దవారని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు సంబోధించాను. తప్పు కదా, చెప్పండి అన్నయ్య. ఇదిగో ఆంటీ వీళ్ళు. ఆ? ఏంట్రా ఆంటీయా? ఆ? నువ్వు ముసలి ముఖం వేసుకుని నన్ను ఆంటీ అంటావా వెధవా? ఒరేయ్, నేనిచ్చే డబ్బుల కోసం కాపలా కాసేవాడివి నన్ను పట్టుకుని ఏమంటున్నావురా నువ్వు? సరే చెల్లెమ్మా, ఇక్కడ దారుణం జరుగుతుంది తెలుసా? ఏంటి? ఆ రూతరగాడు హద్దులు మీరుతున్నాడు. మీ అమ్మాయి చేతులు పట్టుకుని చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ముద్దు ముచ్చట్లాడుతున్నాడు, సరసాలాడేస్తున్నాడు. ఓ అల్లుడుగారా? ఆ? అల్లుడుగారు అమ్మాయి అలా సరదాగా సంతోషంగా ఉంటే సంతోషించకుండా నాకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తావేంట్రా ముష్టివెదవా? ఏమంటున్నారండి? నీకు చెవుడు కూడా వచ్చి చచ్చిందేంట్రా? ఆల్రెడీ ఇంట్లో ఒక చెవిటి మనిషితో వేగలేక చస్తున్నాను. నువ్వు కూడా తయారయ్యావా నాకు? ఇదిగో, అల్లుడు కూతురు అంటే అలా సరదాగా సంతోషంగానే ఉంటారు. వాళ్ళింకా సంతోషంగా ఉండేటట్టు చూసుకో. అంతే తప్ప వాళ్ళు సంతోషంగా ఉన్నారని కళ్ళలో నిప్పులు పోసుకుని నాకు ఫోన్ చేసావనుకో నిన్ను షూట్ చేసి పారేస్తాను. గాడిద, ఫోన్ బిడ్డ. మంచి మూడ్లో డిస్టర్బ్ చేశాడు తుంగు చచ్చినోడు. ఏంట్రా ఏదో ఫోన్ చేస్తాను అన్నావు, ఏమైంది ఇప్పుడు? ఏం చేసావురా? రూథర్ ది మ్యాజిక్ మ్యాన్ రా. చేయాల్సిన మ్యాజిక్ చేసేసా. నా సంపుతోటి నీ కళ్ళ ముందే నువ్వు కుళ్ళుకొని చచ్చేలాగా ఉంటా. వెళ్ళి టీ పట్రా. ఇదిగో, గ్రీన్ టీ బ్లూ టీ కాకుండా ఏదైనా లవ్ టీ ఉంటే పట్రా. పద సంపు. రేయ్, లవ్ టీ కాదురా, నీకు ఎలకల టీ తెచ్చిస్తా. ఛ! అయిపోయిందన్నా. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ నందుగారు. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి స్మార్ట్ గా తయారయ్యారు? గాడిద గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంట. నువ్వేస్తున్నావు స్మార్ట్గా వేషాలు. ఎందుకీ నటన? ఏదో మొగుడు మీద తెగ గౌరవం ఉన్నట్టు వేషాలేయడం బాగా ఎక్కువైంది ఈ మధ్య. మధు, ఏంటి నందు అలా మాట్లాడి వెళ్తున్నారు? మీ ఇద్దరికి గొడవైందా? ఏంటి ప్రాబ్లం? అయ్యో, నువ్వు ఊరికే అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకోకు తల్లి. అదేం లేదు. ఆయనకి నాకు ఓ చిన్న విషయం ఆర్గ్యుమెంట్ అయింది. నేను పంతంగా ఉంటాను కదా, నేను తగ్గకుండా ఆర్గ్యూ చేశాను. ఆయనకి చిన్న ఈగో హర్ట్ అయింది. నా మీద అలిగారు. అందుకే నా మీద గౌరవం లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. నిజంగా అంతేనా? కానీ నాకు నందుగారి మాటలు చూస్తుంటే నీతో గొడవైనట్టే మాట్లాడారు. అయ్యో, ఆయన మామూలుగా ఎవరికైనా హలో చెప్తేనే ఏదో తిట్టినట్టు ఉంటుంది. ఆయన కొంచెం సీరియస్ గా ఉండడం అలవాటు పడిపోయారు కదా,
ఆయన అలక కూడా ఇలాగే కనబడుతుంది. నువ్వేం పట్టించుకోకు, పదల్దా. మధు, నిజంగా మీ ఇద్దరి మధ్య ఏం ఇబ్బంది లేదు కదా? చెప్పు, మీ ఇద్దరికి మధ్య ఏ ఇబ్బంది లేదు కదా? అక్క, నువ్వు నా గురించి బెంగ పెట్టుకోకు, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. లేదు మధు, నువ్వు నా లైఫ్ గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ని నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. ఇక నువ్వు మన ఇంట్లో ఉండొద్దు, అత్తారింటికి బయలుదేరు. భలేదానివే నువ్వు. దీనికే వచ్చేసి నువ్వు నన్ను అప్పుడే అత్తారింటికి తరిమేయాలని చూస్తున్నావా? చూడు, అత్తారింటికి ఎప్పుడు వెళ్ళాలో ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు లేనిపోనివి ఆలోచించుకు. ఆయనకి నాకు మధ్య ఏ ఇబ్బందులు లేవు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ ఫైనల్ చేయండి. అంత బడ్జెట్ లేదు. సెలబ్రిటీ లేకుండా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయగలరా? హలో, ఏంటి సెలబ్రిటీ? ఇక్కడ నేను సెలబ్రిటీనే. మీరు సెలబ్రిటీయా? ఏ కాదా? ఈయన్ని పెట్టుకొని చేస్తారే ఏంటి ఇప్పుడు యాడ్? నేనే చేస్తాను ఈ యాడ్లో. రేపే షూట్ చేసేయాలి. కాఫీ యాడ్ అంటే రొమాంటిక్ గా ఉండాలి. మీకేమో రొమాన్స్ పలకదు. చూస్తావుగా నా రొమాన్స్ ఎలా ఉంటుందో.